ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో బాధకాధిపతి వల్ల అంటే బాధక గ్రహం వలన ఎటువంటి వైవాహిక సమస్యలు కలుగుతాయి, అలాగే బాధక స్థానము వైవాహిక సమస్యల్ని ఎంతవరకు కలిగిస్తుంది, ఏ విధంగా ఈ బాధక గ్రహం యొక్క ప్రభావం మ్యారిటల్ హ్యాపీనెస్ మీద ఉంటుంది, ఇటువంటి విషయాల్ని డిస్కస్ చేద్దాము. ప్రతి లగ్నానికి కూడా ఒక గ్రహము బాధక గ్రహంగా ఉంటుంది. చరరాశులో లగ్నం ఉన్నట్టయితే వాటికి 11th హౌస్ అనేది బాధక స్థానము, 11th లార్డ్ బాధక ప్లానెట్. అదేవిధంగా ఫిక్స్డ్ సైన్స్ స్థిరరాశిలో కనుక లగ్నం ఉన్నట్టయితే 9th లార్డ్ బాధక ప్లానెట్ అవుతాడు, 9th హౌస్ బాధక స్థానము. అలాగే కామన్ సైన్స్ స్వభావ రాశులను చూసినట్టయితే 7th హౌస్ బాధక స్థానము, 7th లార్డ్ బాధక ప్లానెట్. ఉదాహరణకి మేషలగ్నం కనుక చూసినట్టయితే అది మూవబుల్ సైన్ కాబట్టి 11th హౌస్ అయిన కుంభం బాధక స్థానము, 11th లార్డ్ అయిన శని బాధక ప్లానెట్. అలాగే ఉదాహరణకి సింహలగ్నం చూసినట్టయితే అది ఫిక్స్డ్ సైన్ కాబట్టి 9th హౌస్ అయినటువంటి మేషం బాధక స్థానము, 9th లార్డ్ అయిన కుజుడు బాధక ప్లానెట్. అలాగే మిథున లగ్నాన్ని చూసినట్టయితే అది కామన్ సైన్ కాబట్టి 7th లార్డ్ అయిన గురువు బాధక ప్లానెట్, 7th హౌస్ బాధక స్థానం. అయితే బాధక ప్లానెట్ యొక్క ఫలితాన్ని అనలైజ్ చేసేటప్పుడు మనం దాని గురించి మరీ ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా దాని యొక్క ప్రభావాన్ని కూడా మనం ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. బాధక ప్లానెట్ యొక్క నేచర్ ఏంటి అంటే ఉన్న దాంట్లో ఎక్కువగా అడ్డంకుల్ని సృష్టించడము. ఇది బాధక ప్లానెట్ యొక్క స్వభావం. డిలేస్ కావచ్చు, డిసప్పాయింట్మెంట్స్, కష్టాలు, ఎంతో ఘర్షణ, ఇవన్నీ ఇచ్చేటువంటి ప్లానెట్ బాధక ప్లానెట్. అడ్డంకుల్ని కలిగించడం, ఇవన్నీ కూడా బాధక ప్లానెట్ ఇచ్చేటువంటి ఫలితాలు. అయితే ఒక్కొక్కసారి బాధక ప్లానెట్ యోగకారక గ్రహం కూడా అవుతాడు. సింహలగ్నం తీసుకున్నట్టయితే కుజుడు బాధక ప్లానెట్ అవుతాడు, అలాగే యోగకారక ప్లానెట్ కూడా కుజుడు అవుతాడు. ఇటువంటి సందర్భంలో మరి కుజుడు కనుక 7th హౌస్లో ఉంటే, సింహలగ్నానికి కుజుడు 7th హౌస్లో ఉంటే మ్యారేజ్ అసలు అవ్వదా, సో కుజు దోషం వర్తిస్తుందా, ఇలాంటివన్నీ కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా బాధకాధిపత్యం కంటే యోగకారకత్వం అనేది ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే ఒక ప్లానెట్ ఉదాహరణకి ఇందాక చెప్పినటువంటి కుజుడే బాధకాధిపత్యం తీసుకున్నాడు, అలాగే యోగకారకత్వం కూడా తీసుకున్నాడు. ఇటువంటి సందర్భంలో యోగకారకగానే ఎక్కువగా డామినేటింగ్ రిజల్ట్స్ ఇస్తాడు. అయితే బాధక ప్లానెట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి కొన్ని కష్టాలు కావచ్చు, ఫ్రిక్షన్ కావచ్చు, ఇది కూడా ఇస్తాడు. ఉదాహరణకి 7th హౌస్లో కనుక్కున్నట్టయితే సింహలగ్నానికి. అయితే ఎప్పుడైతే ఈ కుజుడు యోగకారకుడు అయ్యాడో కుజదోషం అనేది వర్తించదు. కర్కాటక లగ్నానికి, సింహలగ్నానికి ఉదాహరణకి కుజుడు ఈ 2 లగ్నాలకి కూడా కుజదోషాన్ని ఇవ్వడు. ఎందుకంటే ఇద్దరికీ కూడా యోగకారకుడు. ఏ గ్రహమైనా సరే యోగకారకత్వం తీసుకుంటే బాధకాధిపత్యం యొక్క ఆ నెగిటివిటీ అనేది కొంతవరకు బ్యాలెన్స్ అవుతుంది. అలాగే కొన్ని లగ్నాలు చూసుకున్నట్టయితే 7th లార్డ్ బాధక ప్లానెట్ కాబట్టి మరి వారికి అసలే వివాహం కాకుండా ఉంటుందా, లేదంటే అటువంటి గ్రహం యొక్క దశ జరుగుతున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా ఫలితాన్ని అనలైజ్ చేసేటప్పుడు ఏదైనా ఒక ప్లానెట్ ఏ విధంగా పనిచేస్తుంది, పాజిటివ్గానో నెగిటివ్గానో చూసేటప్పుడు ముఖ్యంగా ఆ ప్లానెట్ యొక్క మహాదశ నడుస్తూ ఉండడం అనేది ముఖ్యమైనటువంటి అంశం. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకి మిథున లగ్నం కనుక చూసినట్టయితే 7వ అయిన గురువు బాధక గ్రహం. అయితే ఈ గురువు యొక్క మహాదశ నడిచినప్పుడు వివాహానికి సంబంధించిన రిజల్ట్స్లో కొంత నెగిటివిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే గురువు ఎక్కడున్నాడు అనే దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి శుక్రుడు బాధకాధిపత్యం తీసుకుంటాడు. కర్కాటక లగ్నానికి 11th లార్డ్ అయినటువంటి శుక్రుడు బాధకాధిపతి. న్యాచురల్ మ్యారేజ్ సిగ్నిఫికేట్ అంటే సహజంగా వివాహానికి కారకుడైనటువంటి శుక్రుడు, ప్రేమకి కావచ్చు, వివాహానికి, దీనికి కారకుడైన శుక్రుడు ఎప్పుడైతే బాధకాధిపత్యం తీసుకుంటాడో మరి అటువంటి వ్యక్తులకి ఎటువంటి మ్యారిటల్ రిజల్ట్స్ ఉంటాయి, అసలే మ్యారేజ్ కాదా, లేదా
మ్యారిటల్ ఇష్యూస్ ఉంటాయా, ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్వభావం ఎలా ఉంటుంది, ఇచ్చే రిజల్ట్స్ యొక్క స్వభావం అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉదాహరణకి ఒక లగ్నానికి బాధక ప్లానెట్ కనుక 7th లార్డ్తో ఉండి వేరే పాపగ్రహాలైనటువంటి కుజ, శని కూడా ఆ 7th లార్డ్తో బాధకాధిపతితో కలిసి కనుక ఉన్నట్టయితే దుస్థానాల్లో ముఖ్యంగా అటువంటి విషయంలో మ్యారేజ్ అనేది చాలా డిలే అవ్వడం కావచ్చు, లేదా మ్యారేజ్ కాకపోవడము, ఇటువంటి ఫలితాలు మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కూడా జైమిని కారకత్వాల్ని, జైమిని యొక్క ఆరూఢాన్ని మనం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు చూసినట్టయితే మకర లగ్నానికి 11th లార్డ్ అయినటువంటి కుజుడు బాధక ప్లానెట్. ఇటువంటి కుజుడు కనుక చంద్రుడితో కలిసి మిథునంలో ఉన్నట్టయితే, అంటే చంద్రకుజుడు 6th హౌస్లో, అంటే 7th లార్డ్ అయిన చంద్రుడు బాధకాధిపతి 11th లార్డ్ అయినటువంటి కుజుడితో 6th హౌస్లో ఉండడం, ఇది కొంత మ్యారేజ్కి డిలే లేదా అసలు మ్యారేజ్ కాకపోవడము, ఇలాంటి వాటికి కొంత సూచన అనేది ఇస్తుంది. అయితే ఈ సందర్భంలో ఈ 7th లార్డ్ లేదా బాధక ప్లానెట్ ఉపపాదం నుంచి ఏ ఇంట్లో ఉన్నారు, అలాగే దారపాదం నుంచి ఏ ఇంట్లో ఉన్నారు, ఎన్నో స్థానంలో ఉన్నారు, దారకారక ప్లానెట్కి అలాగే బాధక ప్లానెట్కి రిలేషన్ ఏంటి, ఇటువంటివి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి దారకారక గ్రహము, అంటే గ్రహాల డిగ్రీ వైజ్ చూస్తే అన్నిటికంటే తక్కువ డిగ్రీల్లో ఉన్నది దారకారక గ్రహం. ఇటువంటి దారకారక ప్లానెట్ బాధక ప్లానెట్ కలిసి ఉన్నట్టయితే అది కూడా మ్యారేజ్లో కొంత డిలే కావచ్చు, డిసప్పాయింట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇవ్వడానికి అది అవరోధాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది బాధక ప్లానెట్. కాబట్టి జైమిని కారకత్వాల రీత్యా కూడా స్థానాన్ని మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి దారపాదము కనుక బాధక స్థానంలో ఉన్నట్టయితే అది కూడా మ్యారేజ్లో కొంత ఫ్రిక్షన్ కావచ్చు, డిలే కావచ్చు, ఇష్యూస్ని వీటినన్నింటినీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉపపాదము బాధక స్థానంలో ఉన్న బాధక స్థానానికి 7th హౌస్లో ఉపపాదము, దారపాదము లేదా ఆరుడ లగ్నం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా కొంతవరకు మ్యారిటల్ రిలేషన్ అని కేర్ఫుల్గా స్టడీ చేయాల్సి ఉంటుంది. అయితే బాధక ప్లానెట్తో పాటుగా 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వీళ్ళు కూడా 7th లార్డ్ లేదా 7th హౌస్తో రిలేట్ అయ్యి ఉంటే అప్పుడు కూడా మ్యారేజ్ కాకపోవడము లేదా మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇదే కాన్సెప్ట్ని మనం 5th హౌస్ కూడా అప్లై చేసినట్టయితే 5th లార్డ్ అలాగే 5th హౌస్ ఎప్పుడైతే బాధకాధిపతితో రిలేషన్ని కలిగి ఉంటారో అప్పుడు వారి యొక్క లవ్ ఇష్యూస్ అనేది ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడము. 5th లార్డ్, 7th లార్డ్ బాధకాధిపతితో కలిసి ఉన్నట్టయితే లవ్ ఇష్యూస్, లవ్ తర్వాత మ్యారేజ్ అవ్వడానికి చాలా ప్రాబ్లమ్స్ అవ్వడము, ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మ్యారేజ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ రావడము వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో, ఇటువంటివన్నీ ఆ జాతకుడు ఫేస్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బాధక ప్లానెట్ అనేది ఎప్పుడు కూడా అబ్స్టకల్స్ని, అంటే అడ్డంకుల్ని, కష్టాలని, నష్టాలని, ఎంతో పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ని ఇచ్చేటువంటి గ్రహం. అయితే బాధక గ్రహం వలన సెపరేషన్, అంటే డైవోర్స్ ఇవ్వడం అనేది మనం చెప్పడానికి వీల్లేదు. సెపరేషన్ ఎప్పుడు కూడా రవి యొక్క ఇంపాక్ట్ ఉన్నప్పుడే దానికి ఆ బలం అనేది ఉంటుంది. అయితే ఇందాకే చెప్పినట్టుగా బాధక ప్లానెట్ ఎప్పుడైతే వివాహ సంబంధమైనటువంటి గ్రహాలతో కావచ్చు, హౌసెస్తో కావచ్చు సంబంధం కలిగి ఉంటాడో అప్పుడు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉండడం అనేది మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా 11th లార్డ్ బాధక ప్లానెట్ అయ్యి 7th లార్డ్తో కలిసి ఉన్నట్టయితే రవి యొక్క ఇంపాక్ట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వారి యొక్క ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయ్యి సెకండ్ మ్యారేజ్ వైపు వాళ్ళ లైఫ్ అడుగులు వేయడము, సెకండ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉండడము, ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 11th హౌస్ అనేది కూడా సెకండ్ మ్యారేజ్ని స్టడీ చేసేటప్పుడు చూడాల్సినట్టు ఒక హౌస్. సెకండ్ మ్యారేజ్ అనాలిసిస్ చేసేటప్పుడు చూడవలసిన హౌసెస్లో ఒకటి 11th హౌస్. కాబట్టి 11th హౌస్ నుంచి కూడా సెకండ్ మ్యారేజ్ ప్రాస్పెక్ట్స్ చూస్తాం కాబట్టి హ్యాపీ సెకండ్ మ్యారేజ్ అనేది 11th హౌస్ నుంచి చూస్తాం కాబట్టి ఆ 11th హౌస్ అనేది బాధక ప్లానెట్తో ఏమన్నా రిలేట్ అయిందా అనేది స్టడీ చేయడం వల్ల సెకండ్ మ్యారేజ్ అనేది ఎంతవరకు హ్యాపీగా ఉంటుంది, బ్రేక్ కాకపోయినా హ్యాపీగా ఎంతవరకు ఉంటుంది అని చెప్పడానికి కొంతవరకు మనకి ఇండికేషన్స్ అనేవి దొరుకుతాయి. అలాగే ఇప్పుడు కూడా 7th లార్డ్ స్ట్రాంగ్గా ఉండి బాధకాధిపతితో కలిసి ఉన్నా కానీ
గురు దృష్టి కలిగి బాధకాధిపత్యం కలిసి ఉన్నా కానీ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సర్దుకుపోయి లాంగ్ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే బాధక ప్లానెట్ యోగకారకత్వం కనుక తీసుకున్నట్టయితే అటువంటి ప్లానెట్ మ్యారేజ్ రిలేటెడ్ హౌసెస్లో ఉన్నా కానీ వారికి త్వరగా మ్యారేజ్ అవ్వడము, మ్యారేజ్ అయిన తర్వాత ఘర్షణలో ఉన్నా కానీ లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఉండడము అనేది జరుగుతూ ఉంటుంది. ఇందాక చెప్పినటువంటి సింహలగ్నానికి కుజుడు యొక్క ప్లేస్మెంట్ ఒక ఉదాహరణ. ఈ విధంగా బాధకాధిపతి గురించి ఎక్కువగా భయపడడం కూడా కరెక్ట్ కాదు. బాధక అనే పదంలోనే కొంత సఫరింగ్, పెయిన్, అవరోధము ఇటువంటివన్నీ కలిగించేటువంటి గ్రహం బాధక గ్రహం. కాబట్టి బాధక గ్రహం వలన కేవలం బాధక ప్లానెట్ వల్లే మ్యారేజ్ బ్రేక్ అయ్యి డైవోర్స్ అవుతుంది అని అనుకోవడం పొరపాటు. కాకపోతే ఎప్పుడైతే బాధకాధిపతి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ఆ రిలేషన్లో ఏ హౌస్లో ఉన్నా కానీ ఆ రిలేషన్లో కొంత ఘర్షణ వైఖరి కావచ్చు, అసంతృప్తి, అలాగే డిసప్పాయింట్మెంట్స్, పెయిన్, సఫరింగ్, బాధలు, ఇవన్నీ కూడా సమస్యలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి బాధకాధిపతి యొక్క పాత్రని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది ఏ హౌస్లో ఉన్నా కానీ. అయితే ముఖ్యంగా 7th హౌస్లో ఉన్నప్పుడు మ్యారిటల్ రిలేటెడ్ హ్యాపీనెస్ ఎంతవరకు ఉంటుంది అనేది స్టడీ చేసేటప్పుడు బాధకాధిపతి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా అని చూడటము చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి బాధకాధిపతి ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టయితే మ్యారేజ్ రిలేటెడ్ హౌసెస్ని కావచ్చు, ప్లానెట్స్ని కావచ్చు, వీలైనంత వరకు కొంత సంయమనాన్ని పాటించి ఆ గ్రహానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం కూడా కొంతవరకు నెగిటివిటీ తగ్గించడానికి అవకాశం కలిగిస్తుంది. ఉదాహరణకి స్త్రీల విషయంలో చూసినట్టయితే వారికి గురువు భర్తృకారకుడు. ఇటువంటి భర్తృకారకత్వం కలిగిన గురువు కనుక బాధక ప్లానెట్తో ఉన్నా, లేదా ఈ మిథున లగ్నము, కన్యా లగ్నము ఈ రెండు చూసినట్టయితే వీటికి 7th లార్డే గురువు అవుతాడు. కాబట్టి వీరి విషయంలో గురువు కనుక పాపగ్రహాలతో చేరుకున్న 7th హౌస్లో ఉన్న మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అయితే అది సెపరేషన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఏమాత్రం ఉండదు గురువు యొక్క బాధకాధిపత్యం వలన. అయితే వేరే కారణాల వల్ల ఆ మ్యారేజ్ అనే సెపరేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు, కానీ అటువంటి 7th లార్డ్షిప్ తీసుకున్నట్టు గురువు మ్యారేజ్ని సెపరేషన్ చేయడానికి ఏమాత్రము అవకాశం లేదు. కాబట్టి స్త్రీల విషయంలో గురువుని, శుక్రుడిని ఇద్దరిని స్టడీ చేయాల్సి ఉంటుంది, బాధక ప్లానెట్తో ఉన్న రిలేషన్ని. అలాగే పురుషుల విషయంలో ముఖ్యంగా శుక్రుడు యొక్క పాత్రను చూడాల్సి ఉంటుంది. బాధకాధిపతితో శుక్రుడు ఏ విధంగా రిలేట్ అయి ఉన్నాడు, అలాగే 7th లార్డ్ ఏ విధంగా రిలేట్ అయి ఉన్నాడు, జైమిని పద్ధతిలో దారకారక గ్రహం ఏ విధంగా రిలేట్ అయింది, దారపాదం, అలాగే బాధక ప్లానెట్ రిలేషన్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత మనకు ఒక ఐడియా రావడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఇటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు మ్యారిటల్ రిలేటెడ్ అనాలిసిస్ చాలా పారామీటర్స్ మనం స్టడీ చేస్తాం. కాబట్టి అందులో భాగంగా బాధక ప్లానెట్ యొక్క పాత్రను కూడా స్టడీ చేయడం అనేది ఎంతో హెల్ప్ చేస్తుంది ఆ అనాలిసిస్కి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.